తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కలుపుకోవడం కొంత మైనస్ అయింది. ఎంత మైనస్ 100%. సో ఇది కొంత వైసీపీకి అనుకూలంగా మారింది. 100% అయింది. బట్ ఎంత అయింది అనేది 10% 15% మారింది అనేది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు లేని పార్టీ లేదని ఏ వ్యక్తికైనా తెలుసు. డైరెక్ట్ పొత్తు ఇండైరెక్ట్ పొత్తు అంతే, ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా, కానీ బీజేపీకి అగెనిస్ట్గా వెళ్ళే పార్టీ లేదు. సో ఇవన్నీ ఎందుకడిగా అంటే మీకు క్యాస్ట్ వైజ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ దఫా ఎన్నికలు అయితే కేవలం కులాలు బేస్ చేసుకుని ఎన్నికలు జరిగాయి. అంటే లాస్ట్ టైము గతం కన్నా చాలా ఉధృతంగా ఉన్నాయి ఈసారి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్లు కూడా మీరు గమనించండి. అంటే ప్రతిసారి క్యాస్ట్ ఈక్వేషన్ పెట్టి, అంటే నాకు మీరంటే జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇంత కంటెస్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సెపరేట్గా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాడు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇది గెలవకపోతే కష్టం ఇంకా మళ్ళీ అంటూ ఉండదు. అంటే అదే ప్రైమరీ ఎలక్షన్స్ అనమాట. దానికి ముందు వెళ్ళిపోతే మనకు ఫస్ట్ టైం మనకు ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంతకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఇంకెక్కడ జరగదనేది. దానికి ముందు ఫస్ట్ టైం చిరంజీవి పార్టీ పెట్టాడు. కానీ ప్రజల్లో మౌత్ టాక్ ఏంటో తెలుసా? చెప్పండి. ఇంతవరకు ఇలాంటి ఎలక్షన్ మేము చూడలేదు. అది నేను చెప్పొద్దున్నాను. ప్రతి ఎలక్షన్ ఆ సెకండ్లో ఇలాంటిది మటుకు ఇంకెప్పుడు నవ్ ఆర్ నెవర్ ఎలక్షన్స్ అనేది ప్రతి ఎలక్షన్స్ టైంలో డిస్కస్ చేసుకుంటుంటారు. నాకు 3-4 ఎలక్షన్స్ మనం స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నేను ప్రతిసారి ఇదే జనాల్లో ఇలాంటి ఎలక్షన్స్ నా భూత నా భవిష్యత్తు. పక్క ప్రజారాజ్యం, ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్క చంద్రబాబు, ఇద్దరికి నవ్ ఆర్ నెవర్, ముగ్గురికి. ఆ టైం నుంచి 2009 నుంచి అబ్జర్వ్ చేస్తుంటే అదే ప్యాటర్న్. 2009 అదే, 2014 అదే, 2019 అదే, 2024 అదే. ఎప్పుడు ఎందుకంటే ప్రతి ఎలక్షన్ అతనికి అదే కదా డూ ఆర్ డైగానే చేస్తారు ప్రతి ఎమ్మెల్యే. ఈ ఎలక్షన్ కొద్దిగా లైట్ తీసుకుందాం, నెక్స్ట్ ఎలక్షన్స్ కాన్సన్ట్రేట్ చేద్దామని ఏం కంటెస్టింగ్ పార్టీ అనుకోదు కదా. అది పార్టీ నాయకులు గతంలో చర్చించుకున్నారు, ఇప్పుడు కానీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు అంటే నాయకులు పోటాపోటీగా అనుకుంటుంటే ప్రజలు కూడా అదే ఫాలో చేస్తారు. నేనే ముఖ్యమంత్రి అనే ఫీలింగ్లో ప్రతి ఒక్కరికి ఉంది. అంటే నాకు అంటే అప్పటికి మీరు నేను యాక్సెప్ట్ చేసే ఒక తేడా ఏంటంటే లాస్ట్ టైం పేపర్ చదివి తన ఇంటికి వెళ్ళిపోయి తను పని చూసుకునేవాడు. ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 yearsలో మనకు కనపడింది అంటే ప్రతి ఫోన్ ప్రతి మాట్లాడేవాడు అక్కడెక్కడో మాచర్లు అలా జరిగింది, మాచర్లు ఏమైందంటే ఇక్కడ చూసుకుంటా ఉన్నాడు. ఈ 5 yearsలో ట్రాన్సాక్షన్ కనబడుతుంది కాబట్టి పబ్లిక్ గోబేటు వెంటనే వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం. లాస్ట్ 5 years బ్యాక్ అంత లేదు కదా. టక్కన అందరు గ్రూప్లో అది వెళ్ళిపోవడం, ఎక్కువ షేరింగ్లో జరగడం, డిస్కషన్ డిబేట్కి ఇంకొంచెం లైమ్ లైట్ పెరిగింది ఎక్కువ. కానీ ఇంకొకటి, రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రాల్లో కూడా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఒక పెద్ద బాంబు పేల్చిపోయారు. అంటే ఐపాక్ టీమ్ తోటి ఈ దఫా మనం దాదాపు 150+ సీట్లతో గెలవబోతున్నాం, సంబరాలకు సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. సో అది కొంత గుబులు రేపింది కొంతమందికి. ఏంటి సార్ ఆయన కాన్ఫిడెంట్ ఏంటి, ఏంటి అసలు దాంట్లో లాజిక్ ఏంటి, ఏ లెక్కలు బేస్ చేసుకొని ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతి నాయకుడు సార్, మీరు చాలామంది మర్చిపోయింటారు, లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ అయిపోగానే మనం 150 seats కొడుతున్నాం అని గ్యారంటీ చెప్పలేరు, ఆపేశారు. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఎవరికి చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు 150 seats పార్టీ నాయకులకి ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్కి చెప్పి వెళ్ళారు. ఇది ఐపాక్ టీం చెప్పినా అది వీడియో రికార్డ్ అవుతుందని తెలియకుండా సీక్రెట్గా జరిగింది కాదు కదా. ప్రెస్ మీట్ పెట్టి అదైతే ప్రజల మధ్యకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా అని ఒకటి అనుమానం. అది ఓకేనండి, బట్ మొత్తానికి జనాలకైతే రీచ్ అవుతుందని తెలుసు కదా. ఒక మాట ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక నాయకుడు అంటే 2 విషయాలుగా ఆలోచిస్తున్నారు ప్రజలు. ఒకటి స్ట్రైట్గా మాకు చెప్పడం వేరు, ఐపాక్ టీం చెప్పడం వేరు. ఐపాక్ టీం ఇచ్చే సర్వే ప్రకారమే సీట్లు కూడా ఇచ్చే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకున్నట్టు రికార్డ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసాం అనుకోండి, ఇంటర్వ్యూ లాంటిది రికార్డ్ చేసాం అనుకోండి, ఈ పర్సనల్ సీక్రెసీగా కేకే ఇది అన్నాడంట అనేది వీడియోని ఎక్కువ వైరల్ అవుద్ది. ఇప్పుడు ఐపాక్తో వాళ్ళతో మాట్లాడుతున్న వీడియో రిలీజ్ అయింది అనేది సీక్రెట్ వీడియో కాదు, కానీ చూసే పర్స్పెక్టివ్లో ఎవరో పక్కన కెమెరా పెట్టుకుని రిలీజ్ చేస్తే ఐపాక్తో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ రీచ్ అంటే మామూలు ఒక అటెన్షన్ డ్రా చేసి పబ్లిక్ పెట్టి చెప్పాలనుకునేది ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ మీరు ఐపాక్తో మాట్లాడుకుంటే తను అనుకున్నది సక్సెస్ అవుద్ది. తను ఆయన ఉద్దేశం ఏంటి, మనం గెలుస్తున్నాం అన్న విషయం జనాలకు వెళ్ళాలి అన్నది. అది ఐపాక్తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే బయట సైడ్ వీడియోనే ఎక్కువ రీచ్ అవుద్ది పబ్లిక్కి, కంపారిటివ్లీ డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి చెప్పాలనుకునే దానికంటే పోలిస్తే. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించకుండా చెప్పరు కదా. ప్లస్ ఐపాక్ అనేది ఇంత సక్సెస్ఫుల్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్, వాళ్ళ మొహాల్లో ఆనందం, నవ్వులు, కేరింతలు అని జనాలు రీచ్ అయ్యేదానికి ఎక్కువ రీచ్ అవుద్ది. ఓకే, అంటే మీరు నమ్ముతున్నారా? మేము నమ్మే సెక్షన్లో ఉన్నాం కదా. మేము కొలతలు నమ్మే వాళ్ళు మేము ఉన్నప్పుడు మేము లెక్కలు వేసుకుంటాం, కానీ పేపర్ నీట్గా మడత పెట్టాడా, సైడ్లో బార్డర్ కొట్టాడా దానికి సంబంధం ఉండేది కదా. ఇంకొకటి, అసలు ప్రజలు అభివృద్ధి వైపు చూసారా, పథకాల వైపు చూసారా ఈసారి ఓటింగ్లో?
అంటే ఏ పార్టీ అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన గడిచిన మనకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద జరుగుతుంది అంటే మటుకు ఆ పార్టీ నష్టపోద్ది అనేది రేపొద్దున గెలిచే పార్టీ అయినా ఇంతకుముందు గెలిచిన పార్టీ అయినా ఇప్పుడున్న పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓన్లీ ఫ్రీ స్కీమ్సే ఉంటాం లేదా అడ్వర్టైజింగ్ బాగా చేస్తామంటే మటుకు మళ్ళీ ఏ పార్టీకైనా ఇదే గతులు పడతాయని ప్రజలు మాటికి మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళు కావాలని కోరుకునేది ఎక్కువ మంది ఇటు కోరు వైసీపీ అభిమానులు ఇటు టీడీపీ కోరు అభిమానులు మారట్లేదండి. మధ్యలో ప్రజలు అటు ఇటు ఇది మనం ఈ రెస్టారెంట్లో రోజు టిఫిన్ చేస్తున్నాం, బోర్ కొట్టేస్తుంది అంటే నువ్వు ఏదో అక్కడ తేడా ఉందనే కదా, ఐటమ్స్ మార్చట్లేదు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మార్చట్లేదు. అట్లాగే ఇక్కడ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రోడ్లు మంచిగా ఉండండి, కాలువలు మంచిగా ఉండండి, మండలంలో ఒక హాస్పిటల్ మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టండి, ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ కడితే అక్కడ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేసి వాడు 10,000 బిల్లు ₹1,00,000 వేసేసి దానికి కాదు, ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే దానికి డబ్బులు ఇస్తాం కదా, మంచి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, కరప్షన్ లేని గవర్నమెంట్ ఇలాంటివి ఎన్ని కోరుకుంటున్నారు. ఇవి అందనంత కాలం అటు ఇటు మారుతూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ చెప్పింది కూడా అదే కదా, ఏంటి హాస్పిటల్స్ కట్టాం, గ్రామ స్వరాజ్యం హాస్పిటల్స్ కట్టినప్పుడు మీకు ఆరోగ్యశ్రీ అనే కాన్సెప్ట్ ఉండదండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి అని ఒక గవర్నమెంట్ చెప్తుందంటే అదే దారుణమైన విషయం. అంతకంటే ఏ గవర్నమెంట్ చెప్పినా ఆరోగ్యశ్రీ చెప్తున్నారంటే ఏంది, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అందించలేకపోతున్నాం, మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి, ఆ డబ్బులు మేము కడతామని ఇండైరెక్ట్గా ఎనీ గవర్నమెంట్ చెప్పినా అదే కదా. మీకు గవర్నమెంట్ మీకు నిజంగా 5 స్టార్ మా ఆప్షన్స్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదు మంచి సౌలభ్యం మీకు అవకాశం మంచి వైద్యం కావాలంటే తక్కువ ఫెసిలిటీస్తో మంచి వైద్యం ఇక్కడ అందిస్తున్నాం, మండలానికి ఒక మంచి హాస్పిటల్ తయారు చేసాం అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగితే ఇక్కడికే వస్తారు. మీరు చిన్నప్పుడంతా మీరు 1980s 90s వరకు అందరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళే కదా, ఎక్కడో మనకు ఆ కాన్ఫిడెన్స్ తప్పి మనం ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజీలకు వైపు మళ్ళుతున్నాం. ఇప్పటికీ ఐఐటీస్ గవర్నమెంట్ నడుపుతుంది కదా, ఎందుకు ఐఐటీలకు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు, అవి గవర్నమెంట్వే కదా, మరి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని ఎందుకు ట్రై చేయట్లేదు. ఎక్కడో వాటికి మనకు కనెక్షన్ దూరం తెప్పింది, మన పిల్లల్ని చేర్పించేదానికి సుగముఖంగా లేవు. మీరు అదే గవర్నమెంట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 100% ప్రతి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని లైన్లు కడుతున్నారండి అని చేస్తుంటే ఈరోజు ఇదే ఓట్లు రివర్స్గా ఉండేది. మీరు అలాంటి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేపొద్దున గెలిచే గవర్నమెంట్ అయినా ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఇంతవరకు మిమ్మల్ని అంటే ఇంత డెప్త్గా ఎందుకు అడిగానంటే, సాధారణంగా ఏ ఇంటర్వ్యూలు అయినా సరే జిల్లాలు తీసుకుంటాం, జిల్లాలో ఎన్ని సీట్లు ఎన్ని వస్తాయి, ఏంటి, ఎవరు గెలవబోతున్నారు అంతవరకు. కానీ గ్రౌండ్ లెవెల్ అసలు నిజంగా ఏం జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే ఎక్కువ టైం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జనాలు కూడా నెంబర్స్ అనేది ఎక్కువ మౌత్ టాక్ నడుస్తుంది బయట. సో అంటే మాకు ఈ ఓటింగ్ ఎంత పడింది, ఈ ఓటింగ్ ఎంత పడింది అని చెప్పి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఒక 60% మంది ఉంటారు. ఎక్కువ మన నెంబర్స్ మాట్లాడుకున్నాండి, పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత అనగా జుమ్మని చూస్తారు. కానీ ఒక 30-40% మంది సబ్జెక్ట్ వినేదానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు, ఓవరాల్గా ఏం చెప్తున్నది ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మటుకు వదలరు. ఇప్పుడు ఇలా లెంత్ ఓవరాల్ టాపిక్ వెళ్ళి డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుని ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్. సో వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉందని చెప్పి ఎలక్షన్ ముందు వరకు ఉంది, ఆ బలం అంతే కొనసాగిందా ఈ ఓటింగ్ జరిగిన తర్వాత? 80% గ్రామాలే సార్. అంటే మీకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ గ్రామాల్లో బలంగా ఉంటే 80-20 పడాలి సీట్లు. 80% వైఎస్ఆర్సీపీకి రావాలి, 20% కూటమికి రావాలి. గ్రామాల్లో బలంగా ఉంటుంది, లేకపోతే సిటీల్లో అలా ఆ కాన్సెప్ట్